ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎవరైతే విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉంటారో వారి విశ్వాసం నిజమైనదైతే దానివల్ల కలిగేటువంటి బలం సామాన్యమైనది కాదు. అబ్రహాముకైతే ఆయన వాగ్దానం చేశారు. రోమన్లకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 20-21 వచనాల్లో, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానంను గురించి సందేహింపక దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. కనుక విశ్వాసం అయితే ఉంచాడు, కానీ అలాగే విశ్వాసం వల్ల అతడు బలం నొందడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే అబ్రహాం జీవితంలో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, దేవుడు దాన్ని ఖచ్చితంగా నెరవేర్చగలడని, దానికి సమర్థుడని అతను నమ్మాడు. అటువంటి విశ్వాసం అతనికి ఎలా కలిగిందో అతనికే తెలియాలి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 వచనం నుంచి కొన్ని వచనాలు చూసినప్పుడు, తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగాను చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రినిగా నియమించి తినని వ్రాయబడి ఉన్నది. నీ సంతానం ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. మరి అతడి విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానం గురించి సందేహింపగా దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. కనుక అతను సమర్థుడని అబ్రహాం తన జీవితంలో నమ్మినప్పుడు తన శరీరాలు ఎలా ఉన్నాయో, తాను దేనికి యోగ్యుడిగా ఉన్నాడో లేదో అనే దానిని బట్టి అతను ఆలోచన చేయలేదు. కానీ దేవుడు తన జీవితంలో ఒక కార్యం జరిగించడానికి సమర్థుడిని నమ్మడాన్ని మనం చూస్తూ ఉన్నాం. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 22 వచనంలో, అందుచేత అతనికి అది నీతిగా ఎంచబడును అనే దాని గురించి మనం చూస్తున్నాం. దేవుని మహింపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడని రూఢిగా నమ్మి విశ్వసించి విశ్వాసం వల్ల బలము నొందెను. ఇంకా అబ్రహాము జీవితంలో అనేక విషయములలో దేవుడి యందు అతను ఉంచినటువంటి నమ్మిక సామాన్యమైనది కాదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17 వచనంలో, అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానము సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడినని ఎవరితో చెప్పబడినో అబ్రహాము మృతులను సైతము లేపుటకు దేవుడై శక్తిమంతుడి ఎంచిన వాడే తన ఏకకుమారుని అర్పించి ఉపమాన రూపంగా అతని మృతుల్లో నుండి మరలా పొందెను. విశ్వాసం బట్టి ఇస్సాకు జరగబో సంగతుల విషయమై యాకోబును ఏసావును ఆశీర్వదించాను. విశ్వాసం అనేటువంటి చిగురు అబ్రహాముతో ఉన్నటువంటి వారందరితో కూడా పనిచేయడాన్ని చూస్తూ ఉన్నాము. అబ్రహామిక జీవితాన్ని బట్టి తన కుటుంబంలో ఉన్న వారందరూ దేవుడి యందు విశ్వాసం కలిగిన వారుగా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నువ్వు ఏదైతే విశ్వాసం ఉంచుతున్నావో ఆ విశ్వాసం విషయంలో వెనదీక నువ్వు స్థిరంగా నిలబడిన ఎడల నీకెంతో మేలు. ఆయన నీ జీవితంలో సమస్తము చేయడానికి సమర్థుడని నమ్మగలిగేటంత విశ్వాసంలోనికి నువ్వు అడుగు పెట్టేలాగా నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోగలగాలి. ఎప్పుడైతే నువ్వు వాళ్ళు నడిపించుకోగలుగుతావో ఖచ్చితంగా అబ్రహాం జీవితంలో ఎలాంటి కార్యములు అయితే దేవుడు చేస్తాడో అటువంటి కార్యాలు చేయడానికి ఆయన శక్తిమంతుడు ఉన్నాడు. ఎందుకంటే ఆయన కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా మనల్ని అత్యధికంగా ప్రేమించున్నాడు కనుక, అతడు శిలువ మరణం నొందినంతగా మనల్ని ప్రేమించున్నాడు కనుక, ఇంకా రూఢిగా నమ్మడానికి నీకేదైనా అవిశ్వాసం ఉన్నట్లయితే ఈ క్షణమే అవిశ్వాసం నుంచి బయటపడి మహిమకరమైనటువంటి ఆయన సన్నిధిలో ప్రవేశించడానికి విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభా, మీ దయగలిగిన నష్టాలకు అప్పగించుకుంటుండగా మీ కృపా సమాధానం ప్రతి ఒక్కరిని ఆవరిస్తుండగా నీ సన్నిధి వారికి తోడుగా ఉంచి విశ్వాసంలో ప్రభా బలహీనులు కాక బలవంతులుగా ఉంచి నువ్వు సమర్థుడు అని నాయన ఎరిగి తండ్రి స్థిరంగా ఉండడానికి కృప దయచేయమని, ప్రతి పరిస్థితిని విశ్వాసం ద్వారా జయించుటకు నాయన బలం అనుగ్రహించమని, నీ లేఖనాలు అన్నీ ప్రభా నాయన స్థిరమైనవి నాయన, అందులో ఒక సున్నైన పుల్లైన తప్పిపోదు కనుక దాని విశ్వాసం ఉంచడానికి గాను నాయన స్థిరమైన మనసును ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.